ఎప్పుడూ కూడా తక్కువగా మాట్లాడేవాళ్ళు ఒక్కసారి ఒంటరిగా ఈ వీడియోని చూడండి. మీ జీవితమే మారిపోతుంది. ఎప్పుడైనా సరే మనం ఎవరితోనైనా తక్కువగానే మాట్లాడాలి. అతిగా మాట్లాడినా మనకే అవమానం జరుగుతుంది, జాగ్రత్త. స్నేహం చేయకూడదు. మమ్మల్ని పట్టించుకొని వారిని మేము కనీసం చూడను కూడా చూడము. తప్పుని తప్పు అని చెప్పే ధైర్యం లేకపోతే మీ శక్తి, ధైర్యం రెండూ పనికిరావు. జీవితంలో మన ధోరణి, జీవితంలో మీ వైఖరి ఇలా ఉండాలి. ఎవరు ఎలా ఉన్నారో వారికి అదే భాషలో అర్థమయ్యేలా చెప్పాలి. మన బాధలన్నీ, ఫిర్యాదులన్నీ చెప్పుకోగలిగే ఒక బంధం ఉండాలి. నిజమైన ప్రేమను పొందడానికి తప్పించిన వారే నిజమైన ప్రేమను ఇవ్వగలరు. సమయం వేగంగా వెళ్తుంది అని ఎవరు చెప్పారు? ఎవరికైనా ఎదురు చూసి ఉండండి. సమయం ఎంత నెమ్మదిగా వెళ్తుందో తెలుస్తుంది. మీరు ఎంత మంచి వ్యక్తి అయినా ఎవరో ఒకరి కథలో చెడ్డవాళ్ళు అవుతారు. జీవితం ఏదైతే ఉందో దానికి గ్యారంటీ లేదు. ఏదైతే పూర్తి గ్యారంటీ ఉందో అది మరణం. జీవితంలో ఇతరులపై ఆధారపడేవాళ్ళు ఎప్పుడూ సంతోషంగా ఉండలేరు. అందుకే మీ అవసరాలను, కోరికలను మీరే తీర్చుకోవాలి. ఎవరికి మీ సమయాన్ని అంతగా ఇవ్వకండి. సమయం వచ్చినప్పుడు ప్రాముఖ్యతనే వాళ్ళు మర్చిపోతారు. మిమ్మల్ని అర్థం చేసుకొని అవసరమైనప్పుడు అర్థం చేయించే వ్యక్తి కన్నా మంచితోడు ఇంకెవ్వరూ ఉండరు. నిబద్ధత మరియు స్వార్థం ఏ వ్యక్తి అయితే నియమాలు పెట్టుకొని ఈనాటి పని ఈరోజే చేస్తారో వాళ్ళు ప్రపంచాన్ని శాసిస్తారు. ఈ రోజుల్లో ప్రజలు హృదయపూర్వకంగా ఉండరు. బదులుగా పై పొగడ్తలకు గర్వంగా ఫీల్ అవుతారు. చాలామంది గొప్పవాళ్ళు కావాలనే తపనలో మానవత్వాన్ని మర్చిపోతున్నారు. మా జీవితం ఇలా అయిపోయింది, భగవంతుడు అందరి విధిలో ప్రేమను రాశాడు, ఇక మా వంతు వచ్చేసరికి ఇలా అయిపోయింది. సున్నితత్వం మరియు నమ్మకం, సున్నిత మనస్కులు త్వరగా ఏడుస్తారు, త్వరగా కోప్పడతారు, మళ్ళీ సర్దుకుంటారు. ఇలాంటి వాళ్ళు అంటే దేవుడికి చాలా ఇష్టమని వింటూ ఉంటారు. ఆశించడం తప్పు కాదు, కానీ మనం తప్పు మనుషుల నుండి ఆశించడం మన పొరపాటు. మాటకి కూడా రుచి ఉంటుంది. మాట్లాడే ముందు మనమే రుచి చూడాలి. మనకే నచ్చకపోతే ఇతరులకి ఎలా నచ్చుతుంది? బంధాలు, హృదయం ఇంకా బ్రతికే ఉంది, కానీ భావాలు అయిపోయాయి. బాధలో కూడా సంతోషంగా ఉండడం నేర్చుకున్న వ్యక్తి జీవితం విజయవంతమైందని అర్థం చేసుకోండి. జీవితంలో నవ్వడం నేర్చుకోండి. ఏడవడాన్ని ఎలానో నేర్పిస్తారు. ఎవరితోనైతే మనం మితిమీరి అనుబంధం పెంచుకుంటామో వాళ్ళు చివరికి దూరమైపోతారు. ఏ రోజు మీరు ఎవరినైనా మీ అలవాటుగా చేసుకుంటారో ఆ రోజు నుండి ఆ వ్యక్తి మిమ్మల్ని ఎప్పుడైనా నాశనం చేయగలరు. జీవితంలో మీ ఆత్మ గౌరవాన్ని కాకుండా, అపహాస్యం కాకుండా ప్రేమించండి. ప్రేమ అవసరమే, కాదు అనను. తప్పులు, మరుపు, అడ్డంకులు మనిషికి ఎన్నో నేర్పిస్తాయి. సంబంధాలు, వాస్తవాలు, క్షణికమైన పరిచయాన్ని ఇక్కడ నమ్మకండి. అవసరం లేకపోతే ప్రజలు ఇక్కడ సంవత్సరాల బంధాలను మర్చిపోతారు. బంధువుల ముందే మన నిజాయితీని నిరూపించుకోవాల్సి వస్తే అక్కడ మనం చెడ్డవాళ్ళగా ఉండడమే మంచిది. జ్ఞానం ఉన్నవారికి అహంకారం ఎందుకు? అహంకారం ఉన్నవారికి జ్ఞానం ఎందుకు? ఎవరు మనవాళ్ళు, ఎవరు పరాయి వాళ్ళు అని ఈ చెడు సమయం నాకంతా చెప్పింది. జీవిత పాఠాలు ఇప్పుడు అందరూ తమ వాళ్లే మోసం చేస్తూ ఉంటారు. ప్రేమకు తనదైన పిల్లతనం ఉంటుంది. ఏడిపించిన వాళ్ళే ఓదార్చాలి. ఈ ప్రపంచంలో అత్యంత బరువైనది అవసరం. అది తీరిపోగానే ఎంత గొప్ప బంధమైన తేలికైపోతుంది. నా దగ్గరకు వచ్చి మీరేం చేస్తారు? మీరు నన్ను పరీక్షించి పోగొట్టుకున్నారు. ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తామో జీవితంలో వారే మన బలహీనత ఏంటో తెలుసుకొని ఎక్కువగా ఉపయోగించుకుంటారు. మనం తల వంచుతాం, ఎందుకంటే మనం బంధాలను నిలబెట్టుకోవాలనుకుంటాం. లేకపోతే నిన్న కూడా మన తప్పు కాదు, ఈరోజు కూడా కాదు. ప్రజలు మిమ్మల్ని అనుకరించడం మొదలు పెడితే మీరు విజయం సాధిస్తున్నారు అని అర్థం. మీ జీవితంలో విజయం వస్తుంది. ప్రేమ మరియు స్వీయ విలువ, ఇది వారి వారి అదృష్టం. సార్, కొందరికి ప్రేమించే వాళ్ళు దొరుకుతారు, మరికొందరికి వంకర వాళ్ళు దొరుకుతారు. మేము ఇతరులను నవ్వించడానికి నవ్వుతాం, లేకపోతే గాయాలు ఎంతగా ఉన్నాయంటే సరిగా ఏడవలేము. ప్రజలు అందమైన ముఖాలను వెతుకుతారు, అలానే అందమైన హృదయాలను వెతికితే ఎప్పుడూ మోసం జరగదు. ప్రార్థన మరియు సత్యం ప్రపంచంలో అత్యంత వేగవంతమైనవి. ప్రార్థనలు ఇవి నాలుక వరకు చేరేలోపే దేవుడి దగ్గరకు చేరుకుంటాయి. నిజమైన హృదయంతో ఒక అవసరంలో ఉన్నవారికి సాయం చేసి చూడండి. మనసుకి ప్రశాంతత అనేది లభించకపోతే అడగండి. వెళ్ళాలనుకునే వాళ్ళని వెళ్ళనివ్వండి. వాళ్ళు ఈరోజు ఆపినా సరే
రేపు వెళ్ళిపోతారు. మీ ప్రాముఖ్యత మీరు నా వారని తెలిసేలా ఏదైనా మాట చెప్పండి. ఒకరిని విస్మరించడానికి, బిజీగా ఉండడానికి చాలా తేడా ఉంటుంది. కలలు కనడానికి ఇష్టపడే వారికి రాత్రి చిన్నదిగా అనిపిస్తుంది. కలలు నిజం చేసుకోవడానికి ఇష్టపడే వారికి పగలు చిన్నదిగా అనిపిస్తుంది. అందం మనం ఎలా కనిపిస్తామో అన్నదానిలో లేదు, ఇతరులతో ఎలా ప్రవర్తిస్తాం అన్నదానిలో ఉంటుంది. సమాజం ఆత్మహత్యను ఆమోదించే సమాజం. సొంతం సంతోషంతో చేసుకున్న వివాహాన్ని ఎప్పుడూ ఆమోదించదు. ఎవరి అలవాటును చూడాలంటే వారికి గౌరవం ఇవ్వండి. ఎవరి స్వభావాన్ని చూడాలంటే వారికి స్వేచ్ఛనివ్వండి. నన్ను బలహీనుడిగా అర్థం చేసుకునే తప్పు చేసుకోకండి. ప్రేమించండి. యుద్ధం చేయడం, ఈ రెండు సమయం వచ్చినప్పుడైతే అర్థమవుతాయి. మౌనం ఎప్పుడు కారణం లేకుండా ఉండదు. కొన్ని బాధలు గొంతును కూడా తీసివేస్తాయి. సమయం ఉండగానే మిమ్మల్ని మీరు మార్చుకోవడం మంచిది. ఎందుకంటే సమయం మారితే చాలా బాధగా ఉంటుంది. సమయం ఎప్పుడు ఎలాంటి రంగులు చూపుతుందో మనకు తెలియదు. లేకపోతే రాత్రి రాజు కాబోతున్న రాముడికి ఉదయం వనవాసం లభించదు. డబ్బు విలువ ఎప్పుడైతే స్వయంగా సంపాదించాలో అప్పుడే తెలుస్తుంది. ప్రజలు అబద్ధం చెబుతారు, మనమంతా మట్టితో తయారయ్యామని. నాకు తెలిసిన చాలామంది కూడా తమ వాళ్లే రాయి లాంటి వాళ్ళు. మనుషులు మానవుడి ముఖాన్ని ఎప్పుడూ నమ్మకండి. ముఖం కన్నా గొప్ప ముసుగు ఇంకేదీ ఉండదు. అందరి సలహాలు వినండి, కానీ మీ ధైర్యం, మీ వివేకం దేనికి మద్దతు ఇస్తాయో అదే చేయండి. అదృష్టాన్ని నమ్మకండి, కష్టపడి పనిచేయండి. ఒకరోజు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. కృత్రిమ బంధాల కన్నా ఒంటరిగా ఉండడం చాలా మంచిది. ప్రేమలో మోసం, ప్రేమలో పదే పదే దెబ్బతిన్న వాళ్ళు చివరికి అన్నింటికీ కూడా అలవాటు పడిపోతారు. తమ గాయాలనే స్వయంగా నయం చేసుకుంటారు. ప్రతిసారి ఎవరికైనా మద్దతు ఇచ్చే ముందు ఆలోచించండి, ఆ వ్యక్తి కూడా మీకు అలానే ఉంటాడా? అబద్ధానైనా సహించడం నేర్చుకోండి, కానీ మీరు వారిలా మారకండి. పెద్ద మోసం ప్రపంచంలోనే అతి పెద్ద మోసం మీరు అత్యంత నిజమని నమ్మిన విశ్వాసం నుండి లభిస్తుంది. గుర్తుంచుకో, మీ హృదయాన్ని దృఢం చేసుకోండి. ఎందుకంటే మీ భావనను అర్థం చేసుకోకుండా వాటిపై నవ్వే వాళ్ళు చాలామంది ఉన్నారు. బాధ హద్దు మీరినప్పుడు మనిషి నిశ్శబ్దంగా ఉంటారు. అర్థం అతను ఓడిపోయాడని కాదు, క్షమించడం మరియు ఆత్మగౌరవం. ఇది అతని అతిపెద్ద ఆయుధం. ఎవరినైనా క్షమించడం గొప్పతనానికి గుర్తు. కానీ అదే తప్పుని పదే పదే చేసేవారిని క్షమించడం మీతో మీరు మోసం చేసుకున్నట్లే. అంత తెలివైన వాడిగా ఉండండి. ఎవరినైనా క్షమించండి, కానీ మోసం చేసేవారిని మళ్ళీ నమ్మేంత వెర్రివారిగా మాత్రం ఉండకండి. ఎవరు అర్థం చేసుకున్నప్పుడు వారికి వివరించాల్సిన అవసరం ఏంటి చెప్పండి? ఎవరు నమ్మనప్పుడు వారికి చెప్పాల్సిన అవసరం ఏంటి? ఒకరి భావాలను ఒకరు గౌరవించని బంధాలలో నిలబడడం కష్టం. అహంకారం మరియు వాస్తవం. ఎవరు వచ్చినా సరే ఒకరోజు వెళ్ళిపోతారు. మరి మనిషికి అంత అహంకారం ఎందుకు? ఎవరికి దేనికి తేడా తెలియదు. అతనికి ఎవరినో ఒకరితో చాలా తేడా ఉంటుంది. సాధ్యం అసాధ్యం మధ్య దూరం వ్యక్తి ఆలోచన, కర్మపై ఆధారపడి ఉంటుంది. మారే స్వభావం ఉన్నవారు ఎప్పుడూ ఎవ్వరికీ సొంతం కాలేరు. అది సమయమైనా సరే, మనుషులైనా సరే. ఇప్పుడు నా జీవితంలోని పాత పుస్తకాలను తెరవకండి. విజయం మరియు ఒంటరితనం, తొందరపాటుతో చేసిన నమ్మకం, కృషి లేకుండా పెట్టుకున్న ఆశ, ఈ రెండిటి ఫలితం మోసమే. గెలిచాక ప్రపంచమంతా కౌగిలించుకుంటుంది. ఓడిపోయిన తరువాత కూడా కౌగిలించుకునేవాడే మనవాడు. ఆధారాలు మనిషిని బలహీనపరుస్తాయి. ఆశలు బలహీనపరుస్తాయి. మీ శక్తితో జీవించడం ప్రారంభించండి. ఇక మీకన్నా మంచి తోడు, సానుభూతిపరుడు ఎవ్వరూ లభించరు. ఈ కాలంలో అతి మంచివాడిగా ఉండడం అస్సలు మంచిది కాదు. పడేసేవాళ్ళు తమ వాళ్ళే అయితే కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. స్వీయ విలువ మరియు సంతోషం. ఈ కాలంలో ప్రజలు మీకు అవసరం ఉన్నప్పుడే మిమ్మల్ని గౌరవిస్తారు. సంతోషంగా ఉండడం నేర్చుకోండి, లేకపోతే బాధగా ఉండడం మీ అలవాటుగా మారిపోతుంది. అలకబూని వెళ్ళిపోయిన వాళ్ళు తిరిగి వస్తారు. విడిపోయిన వారు ఎప్పుడూ తిరిగిరారు. బంధాలు కొంతమంది మన హృదయాన్ని రోజూ బాధ పెడతారు, కానీ అయినా మనం వారితో మాట్లాడి సంతోషంగా ఉంటాం. తమ వాళ్ళ చేత బాధపడిన వాళ్ళు, తమ వాళ్ళ చేత తిరస్కరించబడిన వాళ్ళు హృదయం లోపల మాటల్లోనూ చాలా కఠినంగా మారుతారు.
ఆశ చాలా బాధనిస్తుంది. కానీ ఈ హృదయానికి ఎందుకో ఆశ ఉంటుంది. కృత్రిమ సంబంధాల కన్నా ఒంటరిగా ఉండడం చాలా మంచిది. ఆత్మవిశ్వాసం ప్రజలను ఆకట్టుకోవడానికి ప్రయత్నించకండి. మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోండి. ప్రజలు తమంతట తామే ఆకట్టుకుంటారు. జీవితంలో ప్రతి పందెం గెలవాలంటే బలం కన్నా తెలివితేటలను ఉపయోగించడం నేర్చుకో. ఎందుకంటే బలం పోరాడడం నేర్పిస్తుంది, తెలివితేటలు గెలవడం నేర్పిస్తాయి. అదృష్టం ఆటలు వేలు ఉన్నాయి. దొరకని దానితోనే ప్రేమ. ఒకరికి ఏ తేడా లేదు. ఒంటరితనం, ఒంటరిగా కూర్చొని ఏడవడం మరణం కన్నా తక్కువ కాదు. అక్కడ ప్రశ్నలు మనవే, సమాధానాలు మనవే. బాధకి కూడా తనదైన శైలి ఉంటుంది. ఇక అది భరించే వాళ్లపైనే లాభపడుతుంది. ప్రపంచ ఉత్సవంలో ఎంత నవ్వినా ఆడినా హృదయంలో ఉన్నవాడే ఒంటరిగా ఉన్నప్పుడు గుర్తుకు వస్తారు. జీవిత పాఠాలు మనిషి మాట్లాడడు, అతని రోజులు మాట్లాడతాయి. రోజులు మాట్లాడినప్పుడు మనిషి ఎంత మాట్లాడినా ఎవ్వరూ వినరు. చాలాసార్లు గాయాలు చేసేది మొదట్లో ప్రేమగా ప్రవర్తించేవాళ్లే. జీవితంలో ప్రేమ ఉన్నా సరే ప్రేమ కోసం జీవితాన్ని ఎప్పుడూ పోగొట్టుకోకండి. ముందు ప్రతిదానికి చిరాకు పడేవాళ్ళం. ఇప్పుడు నిశ్శబ్దంగా ఓటమిని అంగీకరిస్తాం. ఎందుకంటే కొన్ని సంఘటనలు మనల్ని తెలిసిన వాళ్లను చేశాయి. ప్రస్తుత కాలం, ఈ కాలంలో డబ్బు, హోదా ఉన్నవాడే దేవుడు. ఈరోజు బంధానికి మరో పేరు డబ్బు అయింది. కర్మలు ఎంత చెడ్డవైనా సరే మీ దగ్గర డబ్బు ఉంటే మీ నిరక్షరాస్యత, మీ చెడు కర్మలు, మీ చెడు ప్రవర్తన అన్నీ కూడా క్షమించబడతాయి. అదృష్టం ఈ కలియుగం. ఇక్కడ చెడ్డవాళ్లకు చెడు జరుగుతుందో లేదో తెలియదు, కానీ మంచి వాళ్లకు చెడు ఖచ్చితంగా జరుగుతుంది. కొంతమంది స్వార్థం కోసమే ప్రతి బంధాన్ని కలుపుతారు. తమ పని అయిపోగానే నిజాయితీ గలవారి హృదయాన్ని విరుస్తారు. తమ కన్నా తెలివైన వారు ఎవరూ లేరని వారు అనుకుంటారు. కానీ నిజానికి వారు తమ అదృష్టాన్నే నాశనం చేసుకుంటారు. వాళ్ళు వెళ్ళాలనుకుంటే వెళ్ళనివ్వండి, పట్టుకోవాలని ప్రయత్నించకండి. ప్రేమ బాగుంటుంది, యాచించడం కాదు. ఎప్పుడైతే మీరు ఎవరి చేతనో విస్మరించబడుతున్నారని అనిపిస్తుందో ఇక అప్పుడు వారిని మళ్ళీ ఎప్పుడూ ఇబ్బంది పెట్టకండి. ఒక పరిమితి వరకు విరిగిపోయిన తర్వాత మనిషి తన హక్కుగా వచ్చిన సంతోషాన్ని కూడా తిరస్కరిస్తాడు. మీకు బాధ కలిగించిన వారికి కూడా బాధ కలుగుతుంది. మనవాడు అంటే ఇంకొకరి కోసం మనల్ని విస్మరించిన వాడే. ఎప్పుడూ కూడా ఇతరులతో తక్కువగానే మాట్లాడండి. అదే మీకు ఎంతో విలువని ఇస్తుంది. కాబట్టి ఎప్పుడూ కూడా జాగ్రత్తగా వినండి. అర్థమైంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.